బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. పితృదేవతలకు ఉత్తర క్రియలు ఆచరించవలసినటువంటి బాధ్యతను కూడా రాజ్య పరిపాలన ఇకపై నువ్వే స్వీకరించాలి. ఈ కౌరవ వంశంలో నువ్వొక్కడవే మిగిలిన్నావు. నీ సోదరుడి భార్యలైనటువంటి అంబిక అంబాలికలు సత్సంతానం కోసం ఉవ్విళ్ళూరుతున్నారు. నువ్వు వారికి సంతానాన్ని అనుగ్రహించు. ఇది క్షత్రియులకు ఉచితమైన ధర్మమే, సందేహించకు. వారిని అనుగ్రహించు. అంతేగాక నువ్వే స్వయంగా సామ్రాజ్య పట్టాభిషిక్తుడివై రాజ్యాన్ని పరిపాలించు. వివాహం చేసుకొని పితృదేవతలకు పుణ్యలోకాలను అనుగ్రహించు అని బోధించింది. ఇది భీష్ముడికి ఒక ధర్మసంకటమైన పరిస్థితి. తనను, తన భక్తిని, తన నిష్టను పరిశీలన చేసుకోవటానికి విధి ఏర్పాటు చేసిన అద్భుతమైన పరీక్షా సమయం ఇది. ఇతరులు కనుక భీష్ముడి స్థానంలో ఉంటే ఏమయ్యేవారో కానీ భీష్ముడి మాత్రం కదలలేదు, చలించలేదు, ఆశించలేదు. తల్లి ఉపదేశాన్ని శ్రద్ధగా విని, తల్లి నువ్వు చెప్పినట్టుగా నేను ధర్మ సూక్ష్మవేత్తనే, అందుకే ఇప్పుడు ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. నా విన్నపాన్ని సావధానంగా విను. నీ పెళ్లికి చేసిన సత్య శపథాన్ని నేను వివాహ శుల్కా రూపంలో స్వీకరించాను. దాన్ని నువ్వు గుర్తు చేసుకుంటే మంచిది. అటువంటి భీషణ శపథాన్ని ఇప్పుడు ఇంత అనాలోచితంగా అవలీలగా విడిచిపెట్టడానికి నేను జ్ఞానం లేని పసివాడిని కాదు. పరిత్యజేయం త్రైలోక్యం, పరిత్యజేయం త్రైలోక్యం, పరిత్యజేయం త్రైలోక్యం. రాజ్యం దేవేషు వా పునగ, రాజ్యం దేవేషు వా పునగ. యద్వాప్యధిక మేతాభ్యాం, యద్వాప్యాధిక మేతాభ్యాం నతు సత్యం కథంచన, నతు సత్యం కథంచన. తల్లి, త్రిలోక సామ్రాజ్య అధికారాన్నైనా గడ్డి పరకలా లెక్కబెట్టి విడిచిపెట్టగలను, కానీ నా దృఢమైన సత్యవ్రతాన్ని మాత్రం విడిచిపెట్టలేను. ఈ నిర్ణయానికి తిరుగులేదు. పంచభూతాలు తమ తమ స్వాభావిక గుణాలను, చంద్రుడు చల్లదనాన్ని, సూర్యుడు వేడిమిని, అగ్ని ఉష్ణత్వాన్ని విడుస్తారేమో కానీ నేను మాత్రము నా కఠోర దీక్షను విడిచిపెట్టలేను. అయితే మా తండ్రి గారైన శంతన మహారాజు సంతతి అవిచ్ఛిన్నంగా వృద్ధి పొందేలాగా చూసే బాధ్యత కూడా నాపై ఉన్నదని నేను మర్చిపోలేదు. అందుకు నీకు ఒక ధర్మ సూక్ష్మాన్ని చెబుతాను విను. నువ్వు పురోహితులు, మంత్రులు, వృద్ధులు అందరితోనూ సంప్రదించిన తర్వాత నేను చెప్పినట్టుగా చేయవచ్చు అని భీష్ముడు సత్యవతీ దేవత ఇలా అన్నాడు. తల్లి, సంకట స్థితిలో బ్రహ్మనిష్ఠాగరిష్ఠుడైన ఒక మహాత్ముడిని ప్రార్థించి భరత వంశం వృద్ధి చెందేలాగా చేయాలి. ఇది ధర్మమే, ఇంతకన్నా ఉత్తమమైన మార్గం వేరొకటి లేదు అని చెప్పాడు. బ్రహ్మనిష్ఠాగరిష్ఠుడైనటువంటి మహాత్ముడిని ఆశ్రయించి ఆయన అనుగ్రహాన్ని పొంది సంతానాన్ని పొందవచ్చు. అప్పుడు సత్యవతీదేవికి వేదవ్యాసుడు గుర్తుకొచ్చాడు. వాడు కూడా కొడుకే కదా. ఆయన కూడా భీష్ముడు, సత్యవతి ఇద్దరు వేదవ్యాసుడిని స్మరించారు. ఇద్దరు చేరుకొని
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని ప్రార్థన చేశారు ఇద్దరు. వేదవ్యాసుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వేదవ్యాసుడు వచ్చేశాడు. తర్వాత జరిగిన కథ అంతా మహాభారతంలో మీరు విన్నారు కదా, అందరికీ తెలిసిందే. ధృతరాష్ట్ర పాండురాజు విదురుడు జన్మించారు. భీష్ముడు ధృతరాష్ట్ర పాండు కుమారుడు ఇద్దరిని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తూ విద్యలన్నిటినీ నేర్పుతూ ఒకవైపు రాజ్యాన్ని పరిపాలిస్తూ మనస్సులో భక్తిదారును ప్రవహింపజేశాడు. గజిబిజి గందరగోళంగా ఉన్నటువంటి తన తండ్రి గారి వంశం త్వరలోనే ఒక గాడిలో పడాలని భగవంతుడు నిరంతరంగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. గోవింద నామము మధురం మధురం భవజలది తారకం శుభదాయకం. నాభి కమలమున బ్రహ్మ కీర్తించే క్షీరాబ్ది తనయ పాదముత్తే అరుడోర్వలేక హనుమగా మారే నారదుడు నామమును నలుదిక్కు చాటే నారదుడు నామమును గోవింద నామము శుభదాయకం. వినతాసుతుండు వాహనం వయ్యే శేషుండు తల్పమై కడలిపై పారే దేవతలు తల ఒక్క సేవలందించే బ్రహ్మాండమంతయు గోవింద నామమే గోవిందమయమే బ్రహ్మాండమంతయు గోవిందమయమే బ్రహ్మాండమంతయు గోవిందమయమే గోవింద నామము మధురం మధురం భవజలది తారకం శుభదాయకం. మునులందరూ గోప కన్యలై పోయే పశుపక్షులన్నీయు పులకరించే ప్రకృతి శక్తులు సానుకూలించే అన్నింట గోవిందుడే కానవచ్చే కానవచ్చే దేహాభిమానము అడుగంటి పోయే
మానవమానము ఎగిరిపోగే మదిలోన ఘనదీప్తి చీకట్లు చీల్చే సచ్చిదానందమై తాండవము చేసే సచ్చిదానందమై తాండవము చేసే For more videos like this, subscribe Big TV channel.